గుడ్ మార్నింగ్ అండి. మనకి వెల్కమ్ టు పాలిటీ క్లాస్. పాలిటీలో మనము ప్రెసిడెంట్ గురించి చూస్తున్నాం కదా, కంటిన్యూ చేద్దాం. ప్రెసిడెంట్కి సంబంధించి బిల్స్కున్న వీటో పవర్స్ గురించి చూసాం లాస్ట్ క్లాస్ అయితే. సో దాన్ని కంటిన్యూ చేద్దాం ఈరోజు. అంటే వీటోకి సంబంధించిందే, గవర్నర్కి ప్రెసిడెంట్కి కొంత రిలేషన్ ఉంటుంది వీటోస్కి సంబంధించి, అది చూద్దాం ఈరోజు ప్రధానంగా. అంటే ఇది ప్రస్తావించాలంటే స్టేట్ లెజిస్లేచర్ గురించి కూడా బ్రీఫ్ ఐడియా ఉండాలి కాబట్టి బ్రీఫ్గా మనం స్టేట్ లెజిస్లేచర్ చూద్దాము. ఇన్డెప్త్లో స్టేట్ లెజిస్లేచర్ అనేది మనం తర్వాత చూస్తాం అనమాట స్టేట్ గవర్నమెంట్ చదివినప్పుడు. సో ఇప్పుడు ప్రెసిడెంట్ చదువుతున్నాం కాబట్టి ప్రెసిడెంట్ అనే హైవేలో మనం వెళ్తుంటాం. దానికి పక్కన కొంత మనకి పక్కన కొన్ని లూప్ లైన్స్ చదవాల్సి వస్తుంది. అది లూప్ లైన్ లాగానే చదవాలి, దానికి మళ్ళీ డెప్త్ వెళ్ళకూడదు మనం. ఎందుకంటే మన ప్రధాన అంశం డైరెక్షన్ ఏంటంటే ప్రెసిడెంట్ కాబట్టి. దాంతోపాటు ఒక అనౌన్స్మెంట్ నోట్ చేసుకోండి. అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించి మనకి జీజేపీ తెలుగు యాప్ ఉంటుంది కదా, ఆర్ GJPtelugu.com అనే వెబ్సైట్ ఉంటుంది. అందులో మనకి లాస్ట్ డే ఈరోజు హోమ్ అనే ప్రోమో కోడ్ అప్లై చేస్తే 10% డిస్కౌంట్ వస్తుంది. సో SSC, CGLకి సంబంధించి, బ్యాంక్స్, వాటన్నిటికీ సంబంధించి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి మనకి కంప్లీట్ సిలబస్ అయితే యాప్లో ఉంటుంది. సో మీరు ఈ 2 సబ్జెక్ట్స్ కావాలనుకున్న వాళ్ళు కోర్సులో రిజిస్టర్ అవ్వచ్చండి. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. హోమ్ అనమాట ప్రోమో కోడ్. మనకి బిట్స్కి సంబంధించి GJP బిట్ బ్యాంక్ అని ఉంటుంది. అందులో కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ క్లిక్ చేయండి, సో దట్ మీరు ఏ వీడియో మిస్ అవ్వరు. సో అంటే ప్రతి బిట్ మీరు కవర్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే అది మిస్ అయిపోతాం అనమాట. మనం మర్చిపోయే లేకపోతే డిఫరెంట్ రీజన్స్ వల్ల మిస్ అయిపోయే ఛాన్స్ ఉంటాయి బిట్స్. కానీ ప్రతి బిట్ ఇంపార్టెంట్, ఏది వస్తుందో ఎగ్జామ్లో మనకు తెలియదు కాబట్టి ఎవ్రీ బిట్ మనం అప్డేటెడ్గా ఉండాలి. సో ఈ పాయింట్ నోట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయ్యి బెల్ బటన్ క్లిక్ చేస్తే మనం ఏ వీడియో మిస్ అవ్వము, సో దట్ అన్ని బిట్స్ అనేది కవర్ చేయడం జరుగుతుంది అప్డేటెడ్గా. సో మనం టాపిక్లోకి వెళ్తే ఈరోజు టాపిక్ లాస్ట్ క్లాస్ మనం చూసుకుంది బ్రీఫ్ చేసుకున్నట్లయితే, మనం లాస్ట్ క్లాస్లో ప్రెసిడెంట్ యొక్క వీటోస్ గురించి చూసాం. అందులో భాగంగా మనం ఏమని చదువుకున్నాము, పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ ఉంటాయని చదువుకున్నాము. లోక్సభలో పాస్ అయ్యి రాజ్యసభలో కూడా పాస్ అయితే బిల్లు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది అనుకున్నాం. ప్రెసిడెంట్కి ఉన్న ఆప్షన్స్ ఏంటో మనం చూసాం. ప్రెసిడెంట్ వాటిని యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, మళ్ళీ పార్లమెంట్కి పునఃపరిశీలనకు పంపవచ్చు అనుకున్నాము. అయితే మళ్ళీ పునఃపరిశీలన పంపాక వారు తిరిగి మళ్ళీ పంపితే ప్రెసిడెంట్ మాత్రం ఈసారి కంపల్సరీ సైన్ చేయాలి అనుకున్నాము. నెక్స్ట్ బిల్లులు 3 రకాలు అనుకున్నాం. ఆర్డినరీ, మనీ బిల్, కాన్స్టిట్యూషనల్ బిల్. ఆర్డినరీ బిల్లో రాష్ట్రపతికి ఉన్న అధికారాలు ఏంటంటే అంగీకరించవచ్చు, తిరస్కరించవచ్చు, పునఃపరిశీలనకు పంపచ్చు. మనీ బిల్లు అయితే కేవలం 2 ఉంటాయి అతనికి అధికారాలు, యాక్సెప్ట్ చేయొచ్చు, అంగీకరించవచ్చు, తిరస్కరించవచ్చు. అదే రాజ్యాంగ సవరణ బిల్ అయితే అతనికి ఒకటే ఒక ఆప్షన్, వేరే ఆప్షన్ ఏం లేదనమాట. కంపల్సరీ యాక్సెప్ట్ చేయాల్సిందే, రిటర్న్ చేయలేడు, రిజెక్ట్ చేయలేడు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఇది ఒకే దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. కాబట్టి మీరు ఈ టేబుల్ని, ఈ టేబుల్ని మాత్రం నోట్స్లో వేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. వీటిపైన అడుగుతాడండి బిట్స్. రాజ్యాంగ సవరణకు సంబంధించి రాష్ట్రపతి ఏమేం చేయగలుగుతాడు, ABCD, అంగీకరించవచ్చు, తిరస్కరించవచ్చు, వెనక్కి పంపచ్చు, A and B, B and C, ABC అట్లా ఇస్తుంటాడు ఆప్షన్స్. ఈ టేబుల్ క్లియర్గా అర్థమవుతే ఎటువంటి ప్రశ్న అన్నా మనము ఆన్సర్ చేయవచ్చు. వాటితో పాటు అది వీటో పవర్స్ చూసాం, అబ్సల్యూట్ సస్పెన్స్, పాకెట్ క్వాలిఫైడ్, ఒక్కొక్కటి అంటే ఏంటో చూసి దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసాము. ఈరోజు మనము దీని కంటిన్యూయేషన్ లాగా వెళ్దాం టాపిక్. దీనికి సంబంధించి మనము స్టేట్ లెజిస్లేచర్ గురించి కూడా బ్రీఫ్గా చూడాలి. అంటే మనం ఈరోజు చూసే టాపిక్ క్లియర్ అర్థం అవ్వాలంటే, సో స్టేట్ లెజిస్లేచర్ గురించి బ్రీఫ్గా ప్రస్తావిస్తాం. స్టేట్ లెజిస్లేచర్ అంటే ఏం లేదు, మనకి ఏ విధంగా అయితే పార్లమెంట్ ఉందో కేంద్రంలో చట్టాలు చేయడానికి, రాష్ట్రాల్లో రాష్ట్ర శాసనం స్టేట్ లెజిస్లేచర్ ఉంటుంది. నళిని గారు, సార్ మీరు బిట్స్లో లోక్సభ మెంబర్స్ టోటల్ మ్యాక్సిమం 550 అన్నారు, 545 అని చెప్పారు, విచ్ వన్ ఈస్ కరెక్ట్? అది మీరే అన్నారు కదా, మ్యాక్సిమం 550. మనకి రాజ్యాంగం మ్యాక్సిమం ఇంత ఉండొచ్చు అని చెప్పింది, 550. ప్రస్తుతం ప్రెజెంట్ ఎంతమంది ఉన్నారు అంటే 545. ఇది ప్రెజెంట్, ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు. రాజ్యాంగం మ్యాక్సిమం ఇంతమంది ఉండొచ్చు అని చెప్పింది అనమాట. సో ఆ పాయింట్ నోట్ చేసుకోండి. అంటే ఏది కరెక్ట్ అంటున్నారు, ఇది మ్యాక్సిమం ఇంత ఉండొచ్చు అనే లిమిట్, ప్రస్తుతం ఇంత ఉన్నారు. సమ్వన్ ఆస్క్ ది క్వశ్చన్, నళిని గారు. సో ఈ పాయింట్ ఓకే కండి. టోటల్ ఎలక్టెడ్ పీపుల్ అంటే ఇందులో 543 ఎలక్టెడ్ ఎన్నికైన వాళ్ళు, 2 ఆంగ్లో ఇండియన్స్. అదే మనము రాజ్యసభ చూసుకున్నట్లయితే మనకి 250 ఉంటారు. అందులో 238 మంది ఎన్నికైన వాళ్ళు, 12 మంది
నామినేటెడ్. క్లియర్ అనుకుంటా. someone asked, Nalini, I think someone asked this question. నెక్స్ట్, సో మన క్లాస్ని కంటిన్యూ చేస్తే మనము ఈరోజు ఫస్ట్ స్టేట్ లెజిస్లేచర్ గురించి చూద్దామండి. సేమ్ క్వశ్చన్ అడుగుతున్నారు మళ్ళీ. ప్రెజెంట్ 543 వేస్తారని కిరణ్ గారు. 545 అండి ప్రెజెంట్. 543 ఎలక్టెడ్, అందులో 2 నామినేటెడ్, మొత్తం 545 మెంబర్స్. ఇప్పుడు మణికంఠ గారు 12 ఆర్ ఆంగ్లో ఇండియన్స్ అంటున్నారు. 12 కాదండి, 2 మెంబర్స్ ఆంగ్లో ఇండియన్స్. ఆంగ్లో ఇండియన్స్ ఇప్పుడు లేరు అంటున్నారు అరుణ్ కుమార్ రెడ్డి గారు. అది January 2020లో పాస్ చేశారండి ఆ చట్టం. సో ఆంగ్లో ఇండియన్స్ తర్వాత వచ్చే ఎలక్షన్స్ నుంచి ఉండరు, అనగా మళ్ళీ 2024లో ఉంటుంది లోక్సభ ఎలక్షన్స్. అప్పటి నుంచి ఆంగ్లో ఇండియన్స్ ఉండరు. 2019 ఎలక్షన్స్ అప్పుడు ఉన్నప్పుడు మనకి జనరల్గా ఇది లేదనమాట ప్రస్తావన. ఇది January 2020లో పట్టుకొచ్చారు. హెన్స్ ఫోర్త్ ఆంగ్లో ఇండియన్స్ ఇద్దరిని నామినేట్ చేసే పద్ధతిని తీసేశారు January 2020లో. సో ఓకే, కంటిన్యూ చేసేద్దాం. మనకి స్టేట్ లెజిస్లేచర్ గురించి మాట్లాడాలి. మనకి రాష్ట్రాల్లో, కొన్ని రాష్ట్రాల్లో ఒకటే సభ ఉంటుంది, విధానసభ, శాసనసభ. కొన్ని రాష్ట్రాల్లో 2 సభలు ఉంటాయి, ఉభయ సభలు. విధాన సభ ఉంటుంది, విధాన మండలి ఉంటుంది. శాసనసభ, శాసన మండలి ఉంటుంది. సో కొన్ని రాష్ట్రాల్లో ఒకటే ఉంటుంది, కొన్ని రాష్ట్రాల్లో 2 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉన్నది తీసుకుందాం. అప్పుడు ఆబ్వియస్లీ ఒకటి ఉన్నది ఈజీ అయిపోద్ది. కాబట్టి 2 ఉన్నట్లయితే ఒకటి ఏంటి, మనకి 2 ఉన్నవి తీసుకుంటే ఒకటి స్టేట్ లెజిస్లేచర్లో విధాన సభ, శాసన సభ అన్నమాట. నెక్స్ట్ విధాన పరిషత్, రెండో సభ. ఇది విధాన, మనకి లోక్సభ రాజ్యసభ లాగండి సింపుల్గా చెప్పాలంటే. విధాన పరిషత్, విధాన సభ, విధాన పరిషత్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ విధంగా అయితే పార్లమెంట్లో చదువుకున్నామో, ఏదన్నా బిల్ చట్టం అవ్వాలి అంటే, శాసనం చేయాలంటే ఏదో ఒక సభలో ప్రవేశపెట్టచ్చు బిల్ రూపంలో. బిల్ రూపంలో ప్రవేశపెట్టిన తర్వాత మనకి ఫర్ ఎగ్జాంపుల్ విధానసభలో ప్రవేశపెడితే ఇందులో చర్చ జరుగుతుంది. చర్చ జరిగి ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్లో కనుక ఈ బిల్లు పాస్ అయినట్లయితే, అంటే మోర్ దాన్ 50%, సాధారణ బిల్లు ఆర్డినరీ బిల్స్కి సగం కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళలో సగం కన్నా ఎక్కువ మంది ఓట్లు వస్తే ఆ బిల్లు పాస్ అయినట్టు. జనరల్గా బిల్స్ అన్నీ పాస్ అయిపోతాయి. కాబట్టి పాస్ అవ్వదు అనేది రేర్ ఆఫ్ ద రేర్ కేసెస్. జనరల్గా పాస్ అయిపోతాయి. విధానసభలోకి పాస్ అయితే నెక్స్ట్ విధాన పరిషత్కి వెళ్తాయి బిల్స్. విధాన పరిషత్కి వెళ్తాయి అన్నమాట బిల్స్. సో ఇందులో కూడా చర్చ జరుగుద్ది. ఇందులో కూడా చర్చ జరిగిన తర్వాత 552నేనండి. 550 అంటే జనరల్గా 550 + 2 అనమాట ఆంగ్లో ఇండియన్స్. ఇప్పుడు ప్రెజెంట్ 545 ఉన్నారు. కాకపోతే ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ని ప్రెజెంట్ అయితే తీసేశారు. కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ మనం మాట్లాడుకున్నట్లయితే ప్రెజెంట్ మ్యాక్సిమం అలౌడ్ స్ట్రెంగ్త్ ఆఫ్ లోక్సభ అంటే 550 అండి ప్రెజెంట్. ఇప్పుడు 2 తీసేశారు కాబట్టి. కానీ జనరల్గా అంటూ బిఫోర్ January 2020 మనకి 552 మ్యాక్సిమం అలౌడ్ స్ట్రెంగ్త్. ఫ్రమ్ January 2020 మ్యాక్సిమం అలౌడ్ స్ట్రెంగ్త్ 550 లోక్సభ. అంటే సమ్వన్ 552 కదా సార్ అంటున్నారు. ఫ్రమ్ January 2020 550 అండి మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఆఫ్ లోక్సభ. సో మనకి విధానసభ, విధాన పరిషత్ అని ఉంటాయి. విధాన పరిషత్లో కూడా ఆ బిల్లు మనకి చర్చ జరుగుద్ది, ఓటింగ్ జరుగుద్ది. విధాన పరిషత్లో కూడా ఆ బిల్లు పాస్ అయింది అనుకోండి, అప్పుడు నెక్స్ట్ రాష్ట్రంలో గవర్నర్ దగ్గరికి వెళ్తుంది అనమాట ఆ బిల్లు. సో గవర్నర్ దగ్గరికి వెళ్తుంది ఆ బిల్లు. ఇప్పుడు గవర్నర్ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే గవర్నర్ ఆ బిల్లుని యాక్సెప్ట్ చేయవచ్చు. అంటే ఓకే సైన్ 99% అనుకో, 99% ఇదే జరుగుద్ది. గవర్నర్ యాక్సెప్ట్ చేసేస్తాడు ఆ బిల్స్ని పంపించినవి. నెక్స్ట్ సెకండ్ మనకి గవర్నరు తిరస్కరించవచ్చు అనమాట ఆ బిల్ని. అంటే గవర్నరు రిజెక్ట్ చేయొచ్చు, తిరస్కరించవచ్చు బిల్లుని. లేదా గవర్నర్ మూడోది ఏం చేయొచ్చు అంటే ప్రెసిడెంట్ లాగానే
ఈ బిల్లులో నాకు ఏవో కొన్ని లోపాలు ఉన్నట్టున్నాయి, మీరు ఒకసారి మళ్ళీ పునఃపరిశీలించి పలానా మార్పులు చేస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది అని చెప్పి గవర్నర్ మళ్ళీ శాసనాలకి, మళ్ళీ రాష్ట్ర శాసనసభలకి తిరిగి రీకన్సిడరేషన్కి రిటర్న్ చేయొచ్చు. సో పునఃపరిశీలనకు తిరిగి వెనక్కి పంపవచ్చు. ఈ ఆప్షన్ కూడా ఉంటుంది గవర్నర్కి. ఇప్పుడు ఒకవేళ రిటర్న్ చేసిన తర్వాత మళ్ళీ ఆ బిల్లు ఏ సభలో అయితే ఫస్ట్ ఆ బిల్లు ప్రవేశపెట్టారో ఆ సభకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ విధాన పరిషత్లో ఆ బిల్లు ఫస్ట్లో ప్రవేశపెడితే విధాన పరిషత్కి వెళ్తుంది. అక్కడ దానిపైన చర్చ జరిగి మళ్ళీ ఓటింగ్ జరుగుద్ది. అంటే గవర్నర్ సూచించిన సవరణలు వీళ్ళు చేయొచ్చు, చేయకపోవచ్చు, వాళ్ళ ఇష్టం అనమాట. నెక్స్ట్ మళ్ళీ విధానసభకి వెళ్తుంది, ఇంకొక హౌస్కి. అక్కడ కూడా చర్చ జరిగి ఓటింగ్ జరిగితే మళ్ళీ గవర్నర్కి వస్తుంది కదా తిరిగి పునఃపరిశీలనకు పంపినప్పుడు. పునఃపరిశీలన తర్వాత తిరిగి మళ్ళీ గవర్నర్కి వచ్చినప్పుడు ఆఫ్టర్ రిటర్న్, అంటే పునఃపరిశీలన తర్వాత మళ్ళీ తిరిగి గవర్నర్ దగ్గరికి వచ్చినప్పుడు కంపల్సరీలీ అతనికి ఇంకో ఆప్షన్ లేదనమాట. అప్పుడు ఓన్లీ అంగీకరించడం మాత్రమే చేయగలుగుతాడు. కంపల్సరీలీ యాక్సెప్ట్ మాత్రమే చెయ్యాలి. కంపల్సరీ స్టేట్. సాయి బ్రహ్మం గారు స్టేట్ లెవెల్లో 543 అవుతుంది కదా సార్? అదేనండి మహానంద్ గారు మళ్ళీ సేమ్ పాయింట్ అంటున్నారు. మనకి జనవరి 2020లో వచ్చిందండి ఆ రూల్ 545 ప్లస్ మనకు అప్పుడు 545 మెంబర్స్ ఉండేవారు. 543 ప్లస్ 2 మనకి ముందు ఉండేది. జనవరి 2020లో ఈ నెక్స్ట్ టైం నుంచి ఆంగ్లో ఇండియన్స్ ఉండరు అని ఆ ప్రస్తావన తీసేశారనమాట. ఈ 545 మనకి ఎప్పుడు 2019 ఎలక్షన్స్ అప్పుడు వచ్చింది కదా. సో జనరల్గా 545 మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఉంటుంది ప్రెజెంట్. నెక్స్ట్ టైం ఎలక్షన్స్ నుంచి 543 వాళ్ళనే ఎన్నుకుంటారు నియోజకవర్గాల నుంచి, ఆ ఇద్దరిని వెన్నుకోరు. ప్రెజెంట్ స్ట్రెంగ్త్ అంటే మ్యాక్సిమం అలౌడ్ 550 ప్లస్ 2 ఉండేది, కానీ జనవరి 2020 నుంచి వీళ్ళిద్దరిది తీసేశారు కాబట్టి ప్రెజెంట్ స్ట్రెంగ్త్ 550. 550లో మనకి ప్రెజెంట్ 545 ఉన్నారు. నెక్స్ట్ టైం నుంచి 543 మాత్రమే ఉంటారు. మీరు అనేది రైటే, 543 కదా సార్ అంటే అది నెక్స్ట్ టైం నుంచి అండి. యా, సో సమ్మన్ ఆస్కింగ్ అంటే హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్? హెడ్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ ఎవరు? స్టేట్ లెజిస్లేచర్ అని కదండి, స్టేట్కి హెడ్ ఎవరు అంటారు. హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరు అంటే గవర్నర్ అంటాం మనం. సో అవన్నీ మనం స్టేట్ గవర్నమెంట్లో చూస్తామండి. అంటే నేను మీకు రిపీటెడ్గా చెప్తున్నది అదే. ఇక్కడ మనకి చాలామంది చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇది ఏదైతే మనం చూస్తున్నామో దానిపైన ఫోకస్ చేయండి. మీకు మీ జనరల్గా ఉన్న డౌట్స్ మీరు అడగడం వల్ల మనది డైవర్ట్ అవుతుంది అనమాట. సో క్లాస్ అనేది డిసిప్లిన్డ్గా వెళ్ళాలి అన్నప్పుడు దీనిపైన ఫోకస్ చేయండి. ఫస్ట్ మీకు జనరల్ ఉన్న డౌట్స్ కమెంట్ సెక్షన్లోనో లేకపోతే తర్వాత అడగచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మీకు జనరల్ ఉన్న డౌట్స్ పైనే మీ మైండ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ పాయింట్ మీరు పట్టట్లే, ఆఫ్టర్ రిటర్న్ కంపల్సరీ యాక్సెప్ట్, ఇవన్నీ మీరు పట్టట్లే. అందుకని జరిగిన దానిపైన కంప్లీట్ అటెన్షన్ పెట్టండి. ఇవన్నీ మనకి ఎగ్జామ్స్లో అడిగే పాయింట్స్ ప్లస్ కొంచెం టెక్నికల్గా ఉండే పాయింట్స్. సో జనరల్గా హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ అవన్నీ జనరల్ డౌట్స్ అండి మీకున్నవి. అవి మనం చూస్తాం ఖచ్చితంగా ఎప్పుడు స్టేట్ గవర్నమెంట్ చూసినప్పుడు. మనది ఇప్పుడు హైవే పాత్లో చూసుకున్నప్పుడు ప్రెసిడెంట్ యొక్క వీటో పవర్స్ మాట్లాడినప్పుడు దీని ప్రస్తావన అవసరం కాబట్టి బ్రీఫ్గా చూస్తున్నాం ఇక్కడ. అంటే ఇప్పుడు మీరు కమెంట్ ఒకవేళ చూసి నేను పట్టించుకోకపోతే మళ్ళీ పట్టించుకోవట్లేదు సార్, ఆన్సర్ చేయట్లేదు అనుకుంటారు మీరు. అందుకనే ఫస్ట్ వీటిపైన ఫోకస్ చేయండి. అంటే మీ పైన కన్సర్న్తోనే చెప్తున్నాను నేను ఇది. ఓకే, సో ఇప్పుడు మనకి రిటర్న్ మళ్ళీ గవర్నర్ చేసినప్పుడు, మళ్ళీ వాళ్ళు రిటర్న్ చేసినప్పుడు కంపల్సరీలీ యాక్సెప్ట్ చేయవలసిందే గవర్నర్కి. అయితే గవర్నర్కి ఇంకొక పవర్ ఉంటుంది. జనరల్గా ప్రెసిడెంట్కి కూడా ఈ 3 ఆప్షన్సే ఉంటాయి. గవర్నర్కి ఇంకొక ఆప్షన్ ఉంటుందన్నమాట. ఏంటి అంటే కొన్ని రకాలైనటువంటి బిల్స్ని గవర్నరు రిజర్వ్ చేయొచ్చు రాష్ట్రపతికి. అంటే ఇక్కడ గవర్నర్ ఏం చేస్తాడు అంటే కొన్ని బిల్స్ని పలానా బిల్లు నాకు రాష్ట్రపతి పరిశీలనకు ఉంచితే బాగుంటుంది అని అనిపిస్తుంది, అందుకనే ఈ పర్టికులర్ బిల్లుని నేను రాష్ట్రపతి పరిశీలన కోసం ఉంచుతున్నాను, ఇది రాష్ట్రపతి పరిశీలనకు పంపుతాను, అతను పరిశీలించిన తర్వాత అతనికి అంగీకారం తెలుపుతేనే అది చట్టం అవుతుంది, అతను దాన్ని తిరస్కరిస్తే అది చట్టం అవ్వదు అని గవర్నర్కి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుద్దో చూడండి. ఒకవేళ గనక గవర్నర్ ఏదన్నా ఒక బిల్లుని రిజర్వ్ చేశాడు అనుకోండి, ఎవరి కోసం రిజర్వ్ చేస్తాడు? రిజర్వ్ ఫర్ ప్రెసిడెంట్, రాష్ట్రపతికి రిజర్వ్ చేశాడు అనుకోండి. వన్స్ గవర్నర్ ఏదన్నా ఒక బిల్లుని రాష్ట్రపతికి రిజర్వ్ చేస్తే
అక్కడతో గవర్నర్ యొక్క రోల్ అయిపోయింది. ఇంకా గవర్నర్ అనే అతను ప్రస్తావన ఉండదు. ఇంకా నెక్స్ట్ ఓన్లీ ప్రెసిడెంటే ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ప్రెసిడెంట్కున్న ఆప్షన్ ఏంటో చూద్దాం మనం. అంటే ఏదన్నా ఒక బిల్లు గవర్నర్ గనక ప్రెసిడెంట్కి రిజర్వ్ చేసి ఉంచితే ప్రెసిడెంట్కి ఏమేమి అధికారం ఉందో చూద్దాం. ఇక్కడ మనం ప్రెసిడెంట్కి ఏమేమి అధికారం ఉంటుంది. ఒకటి, ఆ బిల్లుని ప్రెసిడెంట్ రాష్ట్రపతి అంగీకరించవచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు. నెక్స్ట్, ప్రెసిడెంట్ ఆ బిల్లుని తిరస్కరించవచ్చు, అంటే రిజెక్ట్ చేయొచ్చు. ప్రెసిడెంట్ ఆ బిల్లుని ఏం చేయొచ్చు అంటే మళ్ళీ తిరిగి రిటర్న్ పంపచ్చు అండి. తిరిగి రిటర్న్ పంపచ్చు. ఇక్కడ ఓకే కదండి, రిటర్న్ పంపచ్చు. ఇప్పుడు రిటర్న్ పంపితే మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్తుంది? ఆ రాష్ట్రం శాసనంకి వెళ్తుంది, వీళ్ళకి వెళ్తుంది మళ్ళీ. సో మళ్ళీ ఈ రాష్ట్ర శాసనం వాళ్ళు ఆ దానిపైన చర్చించి ఓటు జరిపి మళ్ళీ రాష్ట్రపతికి పంపించారు. ఈసారి గవర్నర్ ఇంకా పాత్ర అయిపోయింది, గవర్నర్ ఉండడు, ఇంకా మళ్ళీ రాష్ట్రపతికి పంపించాలి వీళ్ళు. రాష్ట్రపతికి పంపించిన తర్వాత మళ్ళీ ఇక్కడ జనరల్గా ఏముంటుంది, రాష్ట్రపతి కంపల్సరీగా యాక్సెప్ట్ చేయాలని జనరల్గా ఉంటుంది కదా నార్మల్ బిల్స్ అయితే. కానీ ఇక్కడ అది ఉండదు అనమాట. మళ్ళీ రాష్ట్రపతికి నచ్చకపోతే తిరిగి మళ్ళీ రిటర్న్ కూడా పంపచ్చు. మళ్ళీ రిటర్న్ పంపాక వీళ్ళ దగ్గరికి వెళ్ళాక చర్చ జరిగి వీళ్ళు మళ్ళీ పాస్ చేసి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి అది మళ్ళీ ప్రెసిడెంట్కి నచ్చకపోతే ప్రెసిడెంట్ దాన్ని మళ్ళీ రిటర్న్ పంపచ్చు. అంటే ఇక్కడ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎన్నిసార్లన్నా ఒక రాష్ట్రం నుంచి వచ్చిన బిల్లుని రాష్ట్రపతికి గవర్నర్ రిజర్వ్ చేసి ఉంచితే రాష్ట్రపతి ఆ బిల్లును ఎన్నిసార్లన్నా ఆ తిరిగి రాష్ట్ర శాసనానికి పునఃపరిశీలనకు పంపవచ్చు. జనరల్గా అయితే పార్లమెంట్లో మనం ఏమనుకున్నాం, పార్లమెంట్ చేసిన బిల్లుని రాష్ట్రపతి పునఃపరిశీలన పంపించిన తర్వాత పార్లమెంట్ మళ్ళీ తిరిగి పంపిస్తే దాన్ని ఖచ్చితంగా ఆమోదం తెలపాలి అని ఉంది. కానీ రాష్ట్రం చేసిన శాసనాలను గవర్నర్ ప్రెసిడెంట్కి రిజర్వ్ చేసి ఉంచితే ప్రెసిడెంట్ వాటిని ఎన్నిసార్లన్నా తిరిగి పునఃపరిశీలనకు పంపవచ్చు అనేది పాయింట్. సో ఓకే కదండి, ఎంతమంది అంటే ఎన్నిసార్లన్నా పునఃపరిశీలనకు పంపవచ్చు. అయితే ఇక్కడ మీకు క్వశ్చన్, మీకు అర్థం అవ్వాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, ఇప్పుడు గవర్నరు ఏ బిల్స్ని రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేసి ఉంచుతాడు? గవర్నరు రాష్ట్రపతికి ఏ బిల్ పడితే ఆ బిల్ని రిజర్వ్ చేయరండి. జనరల్గా 5 రకాలైనటువంటి బిల్స్ని జనరల్గా గవర్నరు ఒక రాష్ట్రపతి పరిశీలనకు ఉంచుతాడు అనమాట, రిజర్వ్ చేసి ఉంచుతాడు. అవేంటో చూద్దాం. ఆ 5 ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ 5 అనమాట. ఫస్ట్ ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర శాసనం ఏదన్నా ఒక బిల్లుని తయారు చేసింది, ఆ బిల్లు రాజ్యాంగానికి ఉల్లంఘించినట్లు ఉందనుకోండి. అల్ట్రా వైర్స్ అంటే రాజ్యాంగానికి ఉల్లంఘించినట్లు ఆ బిల్లు అని గవర్నర్ కనిపిస్తే ప్రెసిడెంట్ దీన్ని మరి పరిశీలించాలి అని గవర్నర్ భావిస్తాడు. అప్పుడు ఆ బిల్లుని గవర్నర్ ప్రెసిడెంట్ యొక్క పరిశీలనకు రిజర్వ్ చేస్తాడు. అది ఒకటో కేసు. ఇది ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్స్లో అడుగుతాడు. ఏ సందర్భాల్లో గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు బిల్స్ని రిజర్వ్ చేస్తాడు? ఏబిసిడి అని ఇచ్చి ఏబీ కరెక్ట్, ఏబీసీ కరెక్ట్ అంటాడు. ఈ 5 కేసెస్లో గవర్నర్ జనరల్గా బిల్స్ని రిజర్వ్ చేస్తాడనమాట. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఏదన్నా ఒక బిల్లు రాజ్యాంగానికి ఉల్లంఘనగా అనిపిస్తే అప్పుడు గవర్నర్ రాష్ట్రపతికి పరిశీలనకు ఉంచుతాడు. నెక్స్ట్, ఏవన్నా బిల్స్ ఒకవేళ కనుక మనకు ఆదేశిక సూత్రాలు ఉంటాయి కదండి, ఆ ఆదేశిక సూత్రాలకి వ్యతిరేకంగా ఉందనుకోండి, అప్పుడు మనకి గవర్నర్ ఆ బిల్స్ని పునఃపరిశీలనకు ఉంచుతాడు. లేదా ప్రభుత్వం ఆదేశిక సూత్రాలు అమలుపరచడానికి కోసం ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నాయనుకోండి ఏదైనా బిల్లులు, అప్పుడు కూడా గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు ఉంచుతాడు. నెక్స్ట్, ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక బిల్లు చేస్తుంది కానీ మొత్తం నేషనల్ ఇంట్రెస్ట్ పరంగా అంటే దేశం మొత్తంగా చూసుకుంటే ఈ బిల్ అంత మంచిది కాదేమో అని గవర్నర్కి అనిపిస్తే అప్పుడు కూడా గవర్నర్ ఆ బిల్లుని రాష్ట్రపతి పరిశీలనకు ఉంచుతాడు. నెక్స్ట్, ఒక బిల్లు ఉంది, అది చాలా ముఖ్యమైన విషయం పైన, ఆఫ్ గ్రేవ్ నేషనల్ ఇంపార్టెన్స్, అంటే చాలా ముఖ్యమైన విషయం పైన ఆ బిల్, అంటే అప్పుడు కూడా మరి ప్రెసిడెంట్ ఒకసారి పరిశీలిస్తే బాగుంటుందని చెప్పి ప్రెసిడెంట్ యొక్క పరిశీలనకు ఉంచుతాడు. నెక్స్ట్, ఏదన్నా ఒక బిల్లు మనకి కంపల్సరీ యాక్విజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ అని ఉంటుంది. యాక్విజిషన్ ఆఫ్ ప్రాపర్టీ అంటే కొన్ని ప్రభుత్వానికి అవసరమైనప్పుడు కొంత ఆస్తులను కానీ స్థలాలు కానీ భూములు కానీ ప్రభుత్వం లాక్కుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ రాజధాని నిర్మించినప్పుడు అక్కడ ప్రభుత్వం ఆ భూమిని అంతా మరి లాక్కోవాలి. సో అట్లాంటికి సంబంధించినంత ఆర్టికల్ 31A కింద వస్తాయి, అంటే ప్రభుత్వం భూముల్ని సేకరించడం. మరి అటువంటి సందర్భాల్లో కూడా అంటే వాటికి సంబంధించిన బిల్స్ని కూడా మనకి
రాష్ట్రపతికి పరిశీలనకు గవర్నర్ ఉంచుతాడు. సో ఈ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. దీంతో పాటు ఇంకొక పాయింట్ ఉంటుంది, అప్పుడు కంపల్సరీలీ ఉంచాలి ఎవరు, గవర్నర్ కంపల్సరీ. ఈ 6వ కేసు ఏంటి అంటే కంపల్సరీ. ఎప్పుడన్నా ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం బిల్లు చేస్తే ఆ బిల్లు కనుక హైకోర్ట్స్ యొక్క పవర్స్ అధికారాలను తగ్గించే విధంగా, లేకపోతే డ్యామేజ్ హైకోర్టు యొక్క పవర్స్ అధికారాలను తగ్గించే విధంగా, లేకపోతే హైకోర్టు యొక్క ప్రతిష్టను డ్యామేజ్ చేసే విధంగా ఉందనుకోండి, హైకోర్ట్స్ యొక్క పవర్స్ని డిక్రీజ్ చేసే విధంగా అంటే తగ్గించే విధంగా ఆ బిల్స్ ఉన్నాయనుకోండి, అది మరి చాలా సీరియస్ ఇష్యూ. అట్లాంటి బిల్స్ని మరి గవర్నర్ ఉంచుతాడనమాట, ఎవరు, ప్రెసిడెంట్ యొక్క కన్సిడరేషన్ కోసం. సో ఈ 5 సందర్భాల్లో గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు బిల్లును ఉంచుతాడు. ఇప్పుడు రాష్ట్రపతికి ఆ బిల్లు వెళ్ళిన తర్వాత రాష్ట్రపతికి ఉన్న ఆప్షన్స్ ఏంటో మనము ఇందాక చూసాము. అయితే ఇప్పటి వరకు ఇది మనం చదివింది జనరల్గా అండి, అంటే ఆర్డినరీ బిల్స్ పరంగా. ఇందులో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి అన్నమాట, అంటే ఇవి ఆర్డినరీ బిల్స్ పరంగా. ఎప్పుడన్నా మనం పాలిటీలో ఫస్ట్ జనరల్ది చదువుతాము, దాని తర్వాత కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, అవేంటో చూస్తాం. పాలిటీ మనం అట్లాగే వెళ్ళాలి. స్టార్టింగే మనీ బిల్ అంటే ఒకవేళ ఎట్లా చేస్తాడు, మనీ బిల్ అట్లా అంటే మీకు కన్ఫ్యూజన్ అయిపోతుంది. అందుకని పాలిటీ మనం ఎప్పుడైనా డీల్ చేసినప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ జనరల్ ఆర్డినరీకి సంబంధించి చూస్తాం ఏం జరుగుద్దో. దాని తర్వాత కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, కొన్ని వేరే సందర్భాలు ఉంటాయి, అవి మనం ఇది అయిపోయిన తర్వాత జనరల్ చదివిన తర్వాత చూస్తాం. ఇప్పుడు ఆ ఎక్సెప్షన్స్కి వద్దాం. స్వర్ణ గారు 4-5 పాయింట్స్ మళ్ళీ చెప్పండి అంటున్నారు. 4th పాయింట్ ఏంటి అంటే, ఏదన్నా చాలా అత్యవసర ఇష్యూ పైన, అంటే వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ పైన ఏదైనా బిల్ చేసింది అనుకోండి రాష్ట్ర ప్రభుత్వం, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ పైన, జనరల్గా గవర్నర్ కనిపించవచ్చు, మరి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కదా, ఒకసారి ప్రెసిడెంట్ కూడా పరిశీలన చేస్తే మంచిది అని, అప్పుడు ఉంచుతాడు. 4th పాయింట్. 5th పాయింట్ ఏంటి అంటే కంపల్సరీ యాక్విజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ, అంటే భూములు స్వీకరిస్తారు కదా ప్రభుత్వం. ఏదన్నా ఇప్పుడు పోలవరం కట్టాలంటే అక్కడ ఉన్న భూములంతా ప్రభుత్వం తీసుకోవాల్సి వచ్చింది. రాజధానిని నిర్మించాలన్నప్పుడు అక్కడ ఉన్న భూములంతా ప్రభుత్వం లాక్కోవాల్సి వచ్చింది. సో అట్లాంటి సందర్భాల్లో ఉన్నప్పుడు ఆ బిల్స్ని, అంటే ఆ పలానా ఊరుల్లో ఉన్న లేకపోతే పలానా ప్రాంతంలో ఉన్న భూములను ప్రభుత్వం లాక్కోవాల్సి వచ్చింది అనే బిల్లులు ఉంటాయి కదండి, అట్లాంటివి కూడా జనరల్గా గవర్నరు ప్రెసిడెంట్ యొక్క పరిశీలనకు ఉంచవచ్చు. ఈ పాయింట్ ఓకే కదండి. అయితే ఇప్పుడు ఇది జనరల్ కేసులో మనం చూసాం కదా ఆర్డినరీ బిల్స్. ఇప్పుడు మనం వేరే బిల్స్కి సంబంధించి చూద్దాం. అంటే బ్రీఫ్గా మనం చూసుకున్నట్లయితే ఆర్డినరీ బిల్స్కి ఏమవుతుంది, ఆర్డినరీ బిల్స్కి ఇప్పుడు ప్రెసిడెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇది అసలు మనం యాక్చువల్లీ ఈరోజు చదవాల్సిన టాపిక్ ఇది. ఏంటి, ప్రెసిడెంట్స్, రాష్ట్రపతి యొక్క ప్రెసిడెంట్స్ వీటో పవర్ విత్ రిగార్డింగ్ టు స్టేట్ బిల్స్, విత్ రిగార్డింగ్ టు స్టేట్ లెజిస్లేచర్, అంటే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బిల్స్ పరంగా రాష్ట్రపతికి ఎటువంటి వీటో అధికారాలు ఉంటాయి. రాష్ట్రం నుంచి వచ్చే బిల్స్ రాష్ట్రపతికి ఎప్పుడు వస్తాయి, గవర్నర్ రాష్ట్రపతి యొక్క పరిశీలనకు ఉంచినప్పుడు వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ గవర్నర్ ఉంచాడు రాష్ట్రపతి పరిశీలన కోసం, అప్పుడు రాష్ట్రపతి పరిశీలనకు వచ్చే బిల్స్, అప్పుడు రాష్ట్రపతికి ఎటువంటి వీటో అధికారాలు ఉంటాయో చూద్దాం. ఏమేమి చేయొచ్చండి ఆర్డినరీ బిల్స్లో ప్రెసిడెంట్, బిల్స్ని యాక్సెప్ట్ చేయొచ్చు, బిల్స్ని రిజెక్ట్ చేయొచ్చు, బిల్స్ని రిటర్న్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయొచ్చు, ఎన్నిసార్లన్నా తిరిగి వెనక్కి పంపవచ్చు, రిటర్న్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఇది ఆర్డినరీ బిల్స్కి సంబంధించి ఈ పాయింట్. ఇది క్లియర్గా క్లారిటీ తెచ్చుకోండి. ఓకే కదా, ఇది క్లారిటీ తెచ్చుకోండి. ఓకే అండి. ఏ ఆర్టికల్ సార్ ఇది అది అంటున్నారు ఎవరు, సమ్వన్ ఆస్కింగ్, ఏ ఆర్టికల్ పరంగా రాష్ట్రపతి రిజర్వ్ అంటే గవర్నర్ రిజర్వ్ చేయొచ్చు అంటే, గవర్నర్ జనరల్గా గవర్నర్ దగ్గరికి బిల్స్ వచ్చినప్పుడు 201 ప్రకారం గవర్నర్కి ఈ అధికారాలు ఉంటాయండి. అంటే బిల్ని యాక్సెప్ట్ చేయొచ్చు గవర్నర్కి, బిల్ని రిజర్వ్ చేయొచ్చు ప్రెసిడెంట్కి, అది ఆర్టికల్ 201 డీల్స్ విత్ దట్. సో ఆర్టికల్స్ అవన్నీ మనం స్టేట్ సందర్భం వచ్చినప్పుడు చూస్తామండి. ఎక్కడైతే ఆర్టికల్స్ ఇంపార్టెంటో అవి నేను మీకు చెప్తానమాట. అంటే మీకు ఈ పాయింట్ అర్థమైంది కదా, దీని గురించి ప్రస్తావించే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 201. అంటే ఇప్పుడు నేను డైరెక్ట్ ఆర్టికల్ ఇట్లా ఇది ఎందుకు చెప్పలేదు అంటే ఫస్ట్ కాన్సెప్ట్ అర్థమైతే లాస్ట్లో దీని గురించి ప్రస్తావించే ఆర్టికల్ 201 అట్లా చెప్తాం. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ చూడండి. అంటే మనకి ఈ గవర్నర్కి ఇది ఉంది చూడండి ఆప్షన్స్, యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, రిటర్న్ చేయొచ్చు, రిజర్వ్ చేయొచ్చు. దీని గురించి ప్రస్తావించే ఆర్టికల్ 200. ఒకవేళ కనుక గవర్నర్ ఆ బిల్స్ని ప్రెసిడెంట్కి రిజర్వ్ చేసి ఉంచితే
ప్రెసిడెంట్కి ఈ 3 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి అని చెప్పే ఆర్టికల్ 201. సో రాష్ట్రపతికి ఈ అధికారాల గురించి ప్రస్తావించే ఆర్టికల్ 201, గవర్నర్కి ఈ అధికారాలు ఉన్నాయని ప్రస్తావించే ఆర్టికల్ 200. ఇది 200, ఇది 201. నెక్స్ట్ ఇప్పుడు మనకి స్టేట్ బిల్స్కి సంబంధించి చూస్తే నెక్స్ట్ చూద్దాము, మనీ బిల్స్ పరంగా చూద్దాం. మణికంఠ గారు ఆల్రెడీ ముందు చూసాం కదా సార్ ప్రీవియస్ క్లాస్లో. అంటే ముందు మనము రాష్ట్రాలకు సంబంధించిన బిల్స్ గురించి చూడలేదండి, ముందు చూసాం. కాకపోతే అవి పార్లమెంట్ పాస్ చేసిన బిల్స్కి రాష్ట్రపతికి ఏ అధికారాలు ఉంటాయో చూసాం లాస్ట్ క్లాస్లో. ఈ క్లాస్లో ఏం చూస్తున్నాము, రాష్ట్ర శాసనాలు, రాష్ట్ర బిల్స్ ప్రెసిడెంట్కి వచ్చినప్పుడు ఏమేమి అధికారాలు ఉన్నాయో చూస్తున్నాం. డిఫరెన్స్ ఉంది లాస్ట్ క్లాస్కి ఈ క్లాస్కి. మనీ బిల్స్ చూద్దాం నెక్స్ట్. మనీ బిల్స్ కనుక గవర్నర్ ప్రెసిడెంట్ యొక్క పరిశీలనకు ఉంచినప్పుడు ప్రెసిడెంట్కు ఉన్న ఆప్షన్స్ ఏంటో చూద్దాం మనీ బిల్స్ పరంగా. అంటే రాష్ట్రాల నుంచి వచ్చిన మనీ బిల్స్కి ప్రెసిడెంట్కు ఉన్న ఆప్షన్స్ అతను అంగీకరించవచ్చు, అంటే రాటిఫై చేయవచ్చు, యాక్సెప్ట్ చేయవచ్చు, లేదా ప్రెసిడెంట్ తిరస్కరించవచ్చు, రిజెక్ట్ చేయవచ్చు. కానీ రిటర్న్ చేయలేడండి ఇక్కడ, అది గుర్తుపెట్టుకోండి. కెనాట్ బి రిటర్న్డ్ అనమాట, కెనాట్ బి రిటర్న్డ్. సో ప్రెసిడెంట్కి 2 ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఇది కాన్సెప్ట్ పైన ఫోకస్ చేయండి. క్వశ్చన్స్ ఎట్లా అడుగుతాడు ఎగ్జామినేషన్స్లో అంటే, ఏదన్నా ఒక రాష్ట్రం ఒక ద్రవ్య బిల్లును, మనీ బిల్లును రాష్ట్ర గవర్నరు రాష్ట్రపతి యొక్క పరిశీలనకు ఉంచినట్లయితే రాష్ట్రపతికి ఉన్న అధికారాలు ఏంటి, ఏబిసిడి. ఆ బిల్లును తను అంగీకరించవచ్చు, ఆ బిల్లును తిరస్కరించవచ్చు, ఆ బిల్లును పునఃపరిశీలనకు పంపవచ్చు, పైన ఉన్నవన్నీ, లేకపోతే ఓన్లీ ఏ అండ్ బి, అట్లా ఏదో ఇస్తాడు ఆప్షన్స్. కాబట్టి ఓన్లీ యాక్సెప్ట్ అండ్ రిజెక్ట్ మాత్రమే చేయగలుగుతాడు, రిటర్న్ చేయలేడు. సో ఈ పాయింట్ ఓకే కదండి, ఇది మనీ బిల్స్కి సంబంధించి. నెక్స్ట్ మనకి 3 రకాల బిల్స్ అనుకున్నాం కదా. నెక్స్ట్ ఏ రకమైన బిల్ అండి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అంటే రాజ్యాంగంలో ఏదైనా సవరణ చేయాలంటే అటువంటి బిల్స్ మనకి ఒకవేళ గవర్నర్ రిజర్వ్ చేసి ప్రెసిడెంట్ దగ్గరికి ఏమొస్తుందో అనే టాపిక్ మనం మాట్లాడాలంటే ఫస్ట్ ఒక పాయింట్ తెలుసుకోవాలి. ఏంటి అంటే, ఏదన్నా ఒక రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ ఓన్లీ పార్లమెంట్లో మాత్రమే ప్రవేశపెట్టచ్చు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ ఓన్లీ అలౌడ్ ఇన్ పార్లమెంట్, రాష్ట్రాలకు అధికారం లేదు. కాబట్టి దీని యొక్క ప్రస్తావనే ఉండదు. ఎగ్జామ్లో అడుగుతాడు, రాజ్యాంగ సవరణ బిల్లు ఒక రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ రిజర్వ్ చేసి ప్రెసిడెంట్కి వస్తే ప్రెసిడెంట్కి ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఏ అంగీకరించవచ్చు, బి ఏవో ఇస్తాడు, లాస్ట్ ఆప్షన్ ఇస్తాడు. అసలు రాజ్యాంగ సవరణ బిల్లును రాష్ట్రాలు ప్రవేశపెట్టలేవు అని, అదనమాట. సో ఫస్ట్ చూసి మనం పెట్టేయకూడదు ఆప్షన్స్. రాష్ట్రాలకు సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రవేశపెట్టలేవు, కేవలం పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంది రాజ్యాంగాన్ని సవరించడానికి. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. కాబట్టి మనము అల్టిమేట్లీ ఈరోజు చూసిన పాయింట్ ఏంటి అంటే, సాయి బ్రహ్మం గారు ఏదో అడుగుతున్నారు, సార్ ప్రెసిడెంట్కి పంపినప్పుడు ఆ బిల్లో చేంజెస్ చేసి పంపుతారా లేక సేమ్ బిల్ పంపుతారా? మనకి పునఃపరిశీలన రిటర్న్ పంపినప్పుడు ఆ రాష్ట్రం యొక్క ఇష్టం అండి, ఆ స్టేట్ యొక్క ఇష్టం. సవరణలు, మార్పులు, అమెండ్మెంట్స్ చేయవచ్చు, లేకపోతే చేయకుండా సేమ్ బిల్ అన్న పంపచ్చు. ఆ రాష్ట్ర ఇష్టం అనమాట. అది కంపల్సరీ సవరణలు చేయాలి అని లేదు, లేకపోతే చేయకూడదు అని కూడా లేదా, రాష్ట్ర ఇష్టం. సవరణలు చేయొచ్చు, చేయకుండా అదే బిల్లుని మళ్ళీ తిరిగి పంపవచ్చు, లేదా కొన్ని సవరణలే చేసి కొన్ని చేయకుండా ఉండొచ్చు, ఏదన్నా జరగచ్చు. ఆబ్వియస్లీ కామన్ సెన్స్ మనకి ఏం చెప్తుందంటే సేమ్ బిల్ని మళ్ళీ పంపరు. ఎందుకు, అరే అందులో నాకు నచ్చలేదు కాబట్టి నేను నీకు తిరిగి పంపాను, నువ్వు నాకు మళ్ళీ సేమ్ అదే బిల్ పంపిస్తే నీ ఉద్దేశం ఏంటి అంటాడు ప్రెసిడెంట్ అనమాట. అప్పుడు సో ఈ పాయింట్ ఓకే కదండి. నెక్స్ట్ ఇది మనం ఫస్ట్ ఈరోజు చూసిన టాపిక్. ఇందాక బై కెమెరాలు అన్నప్పుడు సార్ మన రాష్ట్రాల్లో ఎన్ని స్టేట్స్కి ఉన్నాయి బై కెమెరాలు అంటే ఒక్కొక్క ఆప్షన్లు ఇస్తూ ఉన్నారు, ఒకసారి నోట్ చేసుకోండి. అంటే మనకు అది ఇక్కడ రిలవెంట్ కాదు, బట్ డిఫరెంట్ అంటున్నారు, 9 అని ఇది అని అదని. ఇక్కడ నోట్ చేసుకోండి. కొన్ని రాష్ట్రాల్లో మనకి ఉభయ సభలు ఉంటాయి అన్నాం కదా, ఉభయ సభలు ఉంటాయి అంటే అక్కడ ఎమ్మెల్యేస్ ఉంటారు, ఎమ్మెల్సీస్ ఉంటారు. అటువంటి రాష్ట్రాలని బై కెమెరల్ లెజిస్లేచర్స్ అంటాం.
ఉమ్మడి సభలు ఉన్నాయి అంటాం. ఉభయ సభలు, ఉమ్మడి కాదు ఉభయ సభలు ఉన్నాయి అంటాం. ఉభయ సభలు అంటే బైకామరల్ లెజిస్లేచర్స్ అంటాం. ఎన్ని ఉన్నాయండి ప్రస్తుతం చెప్పండి కమెంట్స్లో. ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలకు బైకామరల్ లెజిస్లేచర్స్ ఉభయ సభలు ఉన్నాయి రాష్ట్రాల్లో? ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీలు ఉన్న రాష్ట్రాలు ఎన్ని ప్రస్తుతం ఎట్ ప్రెజెంట్ ఎన్ని చెప్పండి. నారాయణ గారు పాలిటీ పీడిఎఫ్ లింక్ అంటే మనకి టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుందండి. సిఏబిని సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అంటారు కదా అంటున్నారు దేవ్ గారు. అది మనం పిలుచుకుంటున్నామండి అట్లా. సిఏబి అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అని అంటారు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అంటారు. అది మనం పిలుచుకునే దాన్ని బట్టి. దీని ది అంటారు, దా అంటారు, అంటే డిఫరెంట్ అంటే పిలుచుకునే దాన్ని బట్టి అనమాట అది. సో సిఏబిని మనము రాజ్యాంగ సవరణ బిల్లుగా చెప్తారు. దాన్నే కొంతమంది సిటిజన్ అమెండ్మెంట్ బిల్ బాగా పాపులర్ అంత పెద్ద పేరు చెప్పకుండా సిఏబి అని కూడా అంటారు. జనరల్గా సిఏబి అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్కే వాడేవారు అనమాట ముందు. ఓకే 6, 7 అట్లా చాలా చెప్తున్నారు. ప్రజెంట్ మనకి 6 స్టేట్స్కి ఉన్నాయండి. 6 స్టేట్స్ ఏవేవంటే ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ బీహార్, నెక్స్ట్ కర్ణాటక, నెక్స్ట్ మహారాష్ట్ర, నెక్స్ట్ తెలంగాణ, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్. ఈ 6 రాష్ట్రాల్లో ప్రస్తుతం మనకి బైకామరల్ లెజిస్లేచర్స్ ఉభయ సభలు ఉన్నాయి. మణికంఠ గారు నేమ్స్ అంటున్నారు, ఇవేనండి నేమ్స్. ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ అండ్ యూపీ. అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేశాను ఈ క్వశ్చన్, ఈ రిప్లై మీ దగ్గర నుంచి వస్తుందని. ఏమని? రవికుమార్ గారు ఏపీ లేదు, శ్రీశైలం గారు ఏపీ లేదు అని చెప్తున్నారు. ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఏదన్నా ఒక రాష్ట్రంలో అక్కడ మనకి ఈ విధాన పరిషత్ అంటే ఎమ్మెల్సీ ఆ సభ ఉంటుంది కదా, విధాన పరిషత్ని తీసివేయాలంటే దాని అధికారము కేవలం పార్లమెంట్కి ఉంటుందన్నమాట, రాష్ట్రానికి ఉండదు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఏదన్నా ఒక రాష్ట్రము, మా రాష్ట్రం ప్రస్తుతం ఉభయ సభలు ఉన్నాయి, అందులో రెండో సభ అయినటువంటి ఈ విధాన పరిషత్ ఎమ్మెల్సీలది మాకు వద్దు, అది రద్దు చేయండి, ఈ రద్దు చేయడానికి మాకు సమ్మతమని ఒక తీర్మానం వీళ్ళు రాష్ట్ర శాసనంలో పెట్టుకుంటారు, రాష్ట్ర శాసనసభ. ఈ తీర్మానం ఆ రాష్ట్ర శాసనసభలో వాళ్ళు ఆమోదించుకొని క్యాబినెట్ కూడా ఆమోదించి దీన్ని పార్లమెంట్కి పంపిస్తారు. ఇప్పుడు పార్లమెంట్ ఇష్టం, దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టవచ్చు, లేదు. ఒకవేళ పార్లమెంట్లో ప్రవేశపెడితే పార్లమెంట్ పైన ఓటింగ్ జరుగుద్ది. ఓటింగ్ చేసి దాన్ని కనుక వీళ్ళు పాస్ చేస్తే అప్పుడు జరుగుతుంది ఆ ప్రక్రియ. ఏపీలో కేవలం రాష్ట్రం తీర్మానంని పంపింది, మాకు విధాన పరిషత్ని క్యాన్సిల్ చేయండి మా రాష్ట్రానికని. ఇంకా అది పార్లమెంట్ పరిశీలనలోనే ఉంది. ఎప్పుడో పార్లమెంట్ యాక్సెప్ట్ చేస్తే అది అవుతుంది, కానీ ఇప్పటికి అవ్వలేదు. కాబట్టి ప్రజెంట్ స్టేటస్ ఏంటి అంటే ఏపీలో విధాన పరిషత్ ఎమ్మెల్సీ ఉంది, అది ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది కదా అనే పాయింట్కి అయితే మీరు రావద్దు. నోట్ చేసుకోండి. ఇంకా బిల్లు పార్లమెంట్లో పెండింగ్లో ఉంది. సో పార్లమెంట్లో బిల్ అనేది ఇంకా పాస్ అవ్వాలన్నమాట. ఓన్లీ ఏపీ క్యాబినెట్ మరియు ఏపీ పంపింది రెజల్యూషన్, తీర్మానం, దీన్ని క్యాన్సిల్ చేసేయండి, మా రాష్ట్రంలో మాకు వద్దు, ఈ ఎమ్మెల్సీతో నేను పడలేకపోతున్నాను, నేను చేయాల్సింది ఏది చేయలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు అని ప్రస్తుత రూలింగ్ పార్టీ ముఖ్యమంత్రి అట్లా తీర్మానంలో మెన్షన్ చేస్తూ పంపడం జరిగింది. నెక్స్ట్ మనకి మనీ బిల్ సంబంధించి మనం అనుకున్నాం కదా, గవర్నర్కి 3 ఆప్షన్స్ ఉంటాయి. మనీ బిల్, ఇప్పుడు గవర్నర్కి ఉన్న ఆప్షన్స్ చూద్దాం. గవర్నర్ మనీ బిల్ని ఇక్కడ సైన్ పెట్టచ్చు, గివ్ ఎసెంట్ అంటే యాక్సెప్ట్ చేయొచ్చు, అంగీకరించవచ్చు, లేదా రిజెక్ట్ చేయొచ్చు, లేదా రాష్ట్రపతి యొక్క పరిశీలనకు ఉంచవచ్చు. ఇక్కడ రాష్ట్రపతికి ఉన్న ఆప్షన్స్ ఏంటి అంటే అంగీకరించవచ్చు లేకపోతే తిరస్కరించవచ్చు. కాబట్టి 2 ఆప్షన్సే ఉంటాయి. ఈ పాయింట్ మనం ఆల్రెడీ చూసుకున్నాం కదండి. సో మనం ఆ టేబుల్లో చూసుకోవాలి. ఇప్పుడు ఈ టెక్స్ట్లో చూస్తే మీకు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. మనం ఆ టేబుల్లో చూసుకున్నాం కూడా ఈజీ. ఆ టేబుల్ని మీరు నోట్స్లో రాసేసుకోండి. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉందిగా అంటున్నారు. ఇంకా ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేటే లేదు కదండి, ఇంకా బైకామరల్ ఎక్కడ ఉంటుంది? ఇంకా సమ్మన్ ఆస్కింగ్ విజయ్ కుమార్. నెక్స్ట్ మనకి ఈ ఆన్సర్ ఇస్తాడు, ఇది ఇస్తాడు స్టేట్మెంట్. కిందరిచ్చిన స్టేట్మెంట్స్ రైట్ సరైనదా కాదా అని అడిగినప్పుడు ఈ స్టేట్మెంట్ ఇస్తాడు. సరైనదా కాదా చెప్పండి. తెలుగులో నేను చెప్తాను చూడండి. ఇది ద్రవ్య బిల్లులకు సంబంధించి గవర్నర్కి
సస్పెన్సివ్ వీటో అధికారం ఉండదు అంటున్నాడు. ఇది సరైనదా కాదా, రైటా రాంగ్గా చెప్పండి. అంటే మనకు అది క్లియర్గా కాన్సెప్ట్ మంచిగా చాలా కాన్సన్ట్రేషన్తో వింటేనే పాలిటీలు ఇటువంటి ప్రశ్నలు సునాయాసంగా పెట్టగలుగుతామండి. మీరు ఇప్పుడు క్లాస్ సరిగ్గా వింటే ఎగ్జామ్లో మీకు ఈజీ అవుతుంది. మీకు ఎగ్జామ్లో ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతాడు సరైందా కాదా అని. అక్కడ మీకు కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే ఈజీగా పెట్టచ్చు, లేకపోతే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఎగ్జామ్ స్ట్రెస్లో, టైం ఫ్యాక్టర్లో అంతా చాలా పట్టుంటేనే మనం కరెక్ట్గా పెట్టగలుగుతాం. సో ఇది రైటా లేదా చెప్పండి. ఇట్లాగే ఉంటాయి ప్రశ్నలు. అందుకని నేను మీకు అప్పుడు ఫోకస్ చేయమన్నా. చెప్పిన పాయింట్ పైన కంప్లీట్గా ఫోకస్ చేయండి. ఇమర్స్ అయిపోవాలి, మునిగిపోవాలన్నమాట ఆ కాన్సెప్ట్లో, లీనమైపోవాలి. దాంట్లో మీరు ఈదుతున్నట్టు, స్విమ్ చేస్తున్నట్టు అంత కాన్సన్ట్రేషన్తో లీనమైపోవాలన్నమాట. అప్పుడే సబ్జెక్ట్ అనేది ఇట్లా మీ ప్రతి సెల్లోకి వెళ్ళిపోతుంది. మీకు ఎగ్జామ్లో వద్దు అన్నది మర్చిపోరు, కరెక్ట్ ఆన్సరే పెడతారు. సో ఎస్, గుడ్, చాలామంది అందరూ కరెక్ట్గా చెప్పారు, సరైనది. కాబట్టి మనకి మనీ బిల్స్కి సంబంధించి గవర్నర్ దాన్ని యాబ్సల్యూట్ వీటో వాడచ్చు, అంటే యాబ్సల్యూట్లీ తిరస్కరించవచ్చు, లేదా మనకి సస్పెన్సివ్ వీటో వాడడానికి ఉండదు. దాన్ని గవర్నర్ ఇంకేం చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు, లేకపోతే రిజెక్ట్ చేయొచ్చు. రిజెక్ట్ అంటే అబ్సల్యూట్ వీటో, యాక్సెప్ట్ అంటే అంగీకరించడం. రెండే ఆప్షన్స్ ఉంటాయి. ఓన్లీ మనకి గవర్నర్కి అబ్సల్యూట్ వీటో మాత్రమే జనరల్గా ఉంటుంది మనీ బిల్స్కి సంబంధించి. సో ఎస్, కరెక్ట్. మొహమ్మద్ రఫీక్ గారు రాంగ్ అంటున్నారు. రాంగ్ కాదండి, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సస్పెన్సివ్ వీటో అంటే అది అర్థం ఏంటి అంటే దాన్ని తిరిగి పునఃపరిశీలనకు పంపడము. పునఃపరిశీలనకు పంపడంనే మనము సస్పెన్సివ్ వీటో అంటాము. మనీ బిల్స్, ద్రవ్య బిల్లులకు సంబంధించి గవర్నర్కి తిరిగి పునఃపరిశీలనకు పంపలేడు, కాబట్టి అతనికి సస్పెన్సివ్ వీటో అధికారము ద్రవ్య బిల్లులకు సంబంధించి ఉండదు. ఇది సరైన స్టేట్మెంటే. సో ఈ పాయింట్ ఓకే కదండి. సో దీంతో మనకి ఈరోజు ఈ టాపిక్ అనేది కంప్లీట్ అయింది. దీంతో ప్రెసిడెంట్ యొక్క వీటోకి సంబంధించి ఆల్ పాయింట్స్ అనేవి అయితే కవర్ అవ్వడం జరిగిందండి. ఇది మీరు అర్థం చేసుకోండి. ప్రశ్న ఎట్లా అడుగుతాడంటే, రాజ్యాంగ సవరణ బిల్లులకు సంబంధించి పార్లమెంట్ ఏదన్నా పంపిస్తే బిల్లుని ప్రెసిడెంట్ దగ్గరికి, ప్రెసిడెంట్కు ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఏబిసిడి అంటాడు. అది మీకు ఇట్లా వెంటనే చెప్పగలిగేటట్టు ఉండాలండి. ఇప్పుడు ఇది ఆన్సర్ చేయండి. నేను అడుగుతున్న ప్రశ్న, పార్లమెంటు ఒక రాజ్యాంగ సవరణ బిల్లుని పాస్ చేసి రాష్ట్రపతి దగ్గరకు పంపిస్తే రాష్ట్రపతికి ఉన్న ఆప్షన్స్ ఏంటి? అతను అంగీకరించవచ్చు, లేకపోతే తిరస్కరించవచ్చు, లేదా పునఃపరిశీలనకు పంపవచ్చా ఏంటి అనే అతని దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటో మీరు ఆన్సర్ చేయండి. టూ మినిట్స్ టోటల్ బ్రీఫ్ అంటున్నారు. తేజ మిస్ మీ చేద్దామండి, షూర్. సో మనకు అక్కడ యాక్సెప్ట్ అండ్ రిజెక్ట్ అంటున్నారు. మళ్ళీ కుమ్మిడి కిరణ్ గారు, మనం ఆ పాయింట్ క్లియర్ చేసుకున్నామండి. ఏంటి, రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి అతను కేవలం యాక్సెప్ట్ మాత్రమే చేయగలుగుతాడు, అతను దాన్ని రిటర్న్ పంపలేడు, రిజెక్ట్ చేయలేడు. అది మనం ఇక్కడ చదువుకున్నాం కండి. ఇక్కడ మనం చూసినట్లయితే సమ్వేర్ వి రెడ్ ఇట్. ఇదిగోండి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్కి సంబంధించి ఇతనికి ఉన్న అధికారం ఓన్లీ ఒకటే, యాక్సెప్ట్ మాత్రమే చేయగలుగుతాడు. అతను దాన్ని తిరస్కరించలేడు, పునఃపరిశీలనకు పంపలేడు. ఓన్లీ యాక్సెప్ట్, యాస్ టు యాక్సెప్ట్, నో అదర్ చాయిస్ అనమాట. సో బ్రీఫ్ అంటున్నారు. సో బ్రీఫ్ చేద్దాం. మనం బ్రీఫ్ చేసుకున్నట్లయితే ఈరోజు మనం స్టేట్ లెజిస్లేచర్తో స్టార్ట్ చేశాము. స్టేట్ లెజిస్లేచర్కి సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో ఒకటే సభ ఉంటుంది, కొన్ని రాష్ట్రాల్లో ఉభయ సభలు ఉంటాయి. విధానసభ, విధాన పరిషత్. విధానసభ అంటే ఎమ్మెల్యేలు ఉంటారు, విధాన పరిషత్ అంటే ఎమ్మెల్సీలు ఉంటారు. ఈ రెండు సభల్లో చర్చించి పాస్ అయిన బిల్లుని గవర్నర్ దగ్గరికి వస్తుంది. గవర్నర్కి అప్పుడు ఆ బిల్లు పైన ఉన్న అధికారాలు ఏంటి అంటే, ఆ బిల్లును అంగీకరించవచ్చు, ఆ బిల్లును తిరస్కరించవచ్చు, ఆ బిల్లును పునఃపరిశీలనకు పంపవచ్చు. అయితే ఒకవేళ గవర్నర్ కనుక పునఃపరిశీలనకు ఆ రాష్ట్ర శాసనంకి పంపిస్తే, ఆ రాష్ట్ర శాసనసభ మళ్ళీ తిరిగి గవర్నర్కి పంపిస్తే, ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా గవర్నర్ దాన్ని అంగీకరించవలసిందే. లేదా గవర్నర్ ఏదన్నా బిల్లుని రాష్ట్రపతి యొక్క పరిశీలన కోసం రిజర్వ్ చేయొచ్చు. అప్పుడు రాష్ట్రపతికి ఉన్న ఆప్షన్స్ ఏంటి అంటే యాక్సెప్ట్, రిజెక్ట్, రిటర్న్. అయితే ఇక్కడ రిటర్న్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు రిటర్న్ చేసినప్పుడు మళ్ళీ ప్రెసిడెంట్ కంపల్సరీ యాక్సెప్ట్ చేయాలనేది ఏం లేదు. ఎన్నిసార్లు అన్నా, ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని రిటర్న్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ మనం ఆర్డినరీ బిల్స్కి సంబంధించి రాష్ట్రపతికి రాష్ట్రాల నుంచి వచ్చిన బిల్స్ పైన అధికారాలు చూసాము, 3 చేయొచ్చు. అదే ఒకవేళ మనీ బిల్స్ అయితే రాష్ట్రపతికి ఉన్న ఆప్షన్స్ 2 స్టేట్ నుంచి వచ్చిన బిల్స్కి. అదే ఒకవేళ రాజ్యాంగ సవరణ బిల్ అయితే అసలు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టలేము కాబట్టి దీని యొక్క ప్రస్తావనే ఉండదు. నెక్స్ట్ మనకి
ఏ ఏ సందర్భాల్లో గవర్నర్ ప్రెసిడెంట్ యొక్క పరిశీలన కోసం బిల్లును రిజర్వ్ చేయవచ్చో చూసాము. ఈ 5 అంశాలు ప్లస్ 6వది హైకోర్టు యొక్క అధికారాలను తగ్గించే విధంగా ఏదన్నా ఒక బిల్లును రాష్ట్రం ప్రవేశపెట్టినట్లయితే ఆ బిల్లును ఖచ్చితంగా రాష్ట్ర గవర్నర్ ప్రెసిడెంట్ యొక్క పరిశీలనకు ఉంచుతాడు. నెక్స్ట్ మనము బైకామరల్ లెజిస్లేచర్స్ అడిగారు కాబట్టి ఏ ఏ రాష్ట్రాల్లో ప్రస్తుతం అయితే ఉన్నాయని చూసుకున్నాం. అంటే ఏపీ వెళ్ళిపోయిందుకు వస్తారని చెప్పి చాలామందికి డౌట్ ఉండొచ్చు, అందుకని ఆ పాయింట్ కూడా క్లారిఫై చేశాను. అది రాష్ట్రం తీర్మానం పంపిస్తే పార్లమెంట్ వాళ్ళు అంగీకరించాలి, అది రాష్ట్రం తీర్మానం పంపినంత మాత్రాన అది రద్దు కాదు అనే పాయింట్ చూసాము. ప్రస్తుతం అయితే 6 రాష్ట్రాలకు ఉన్నాయని చూసాము. మేబీ ఫ్యూచర్లో మీకు ఎప్పుడన్నా పార్లమెంట్ అనేది యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ఏపీలో ఆ బైకామరల్ లెజిస్లేచర్ ఎమ్మెల్సీ విధాన పరిషత్ అనేది క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు 5 రాష్ట్రాలు మాత్రమే అవుతుంది. నెక్స్ట్ మనము మనీ బిల్స్కి సంబంధించి గవర్నర్కు ఉన్న ఆప్షన్స్ ఏంటో చూసాము. 3 ఆప్షన్స్. అందులో మనకి ఈ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్గా మీకు అడిగినప్పుడు మీరు ఆల్మోస్ట్ చాలామంది బాగా చెప్పారు, వెరీ గుడ్. సో ఈ రకంగా మీరు అవగాహన కంప్లీట్గా కాన్సెప్ట్ తెచ్చుకున్నట్లయితే పాలిటీ థియరీ చాలా స్ట్రాంగ్ ఉండాలండి. థియరీ స్ట్రాంగ్ ఉంటే మనకి ప్రశ్నలు రకరకాలుగా అడుగుతుంటాడు అనమాట. ఇన్ని విధాలుగా ఇప్పుడు మనం చదివిన ఈ కాన్సెప్ట్ పైన ఒక 100 క్వశ్చన్లు తీయచ్చు. అక్కడ ఇక్కడ తీసినట్లయితే 100 క్వశ్చన్లు ఫ్రేమ్ చేయొచ్చు. సో మనకి ఎప్పుడన్నా పాలిటీలో అక్కడ కాన్సెప్ట్ని పట్టండి, దానిపైన ఎక్కువ దృష్టి పెట్టండి, ఆలోచించండి, ఫోకస్ చేయండి, మీకు మీరు అనలైజ్ చేసుకోండి, దాన్ని మీకు మీరు బిట్లు తయారు చేసుకోండి. అప్పుడే అది మనకి ఎట్లా అడిగినా క్వశ్చన్ పేపర్లో మెయిన్ ఎగ్జామినేషన్స్లో మనము ఆన్సర్ చేయవచ్చు. ఆర్టికల్ 143 ఉంది కదా, ఆర్టికల్ 143 ఎందుకు వచ్చిందండి? ఆర్టికల్ 143 ఇంకా మనం డీల్ చేయలేక సమ్మన్ ఆస్కింగ్ లలిత. ఆర్టికల్ 143 ఉంది, ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు నుంచి అడ్వైస్ తీసుకోవచ్చు.